పట్టణంలోని వేదాయపాలెం సెంటర్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. శనివారం ఉదయం నుంచి వినాయకుని విగ్రహానికి పూలమాలలు, అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి భక్తుల సందర్శనార్థం ఉదయం నుంచి భక్తులు బారుడు తీరి వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వేదాయపాలెం సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ కార్యక్రమం 28 సంవత్సరాల నుంచి వేదాయపాలెం సెంటర్లో గణేష్ విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఇది 28వ సంవత్సరం. ఈ విగ్రహము సింహవాహనం మీద ఉండడం జరిగింది. ఇలాంటి విగ్రహాన్ని పెట్టడం ఫస్ట్ టైము. దీన్ని రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడే 10:45కి విగ్రహ ప్రతిష్ట ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగడం జరిగింది. అందరికీ సహకరిస్తున్న పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గణేష్ ఉత్సవ కమిటీ వేదాయపాలెం నెల్లూరు. రేపు ఉట్టి మహోత్సవము, 3వ రోజు బీజేఎం వారిచే ఆర్కెస్ట్రా, 4వ రోజు అన్నదాన కార్యక్రమం, 5వ రోజు భారీ ఊరేగింపు ఇరగాలమ్మ గుడి ఉత్సవ ఘాట్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ జై బోలో గణేష్ మహారాజ్కి గం గణపతి నమః. 1996 సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను వేదాయపాలెం సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. అలాగే ఈ సంవత్సరం 28వ సంవత్సరం మేము మోడేగుంట వెంకటేశ్వర ఆధ్వర్యంలో కుచ్చి జెండాదీప గ్రామంలోని 3వ రోజు పీజీఎం ఈవెంట్స్ వారిచే రమేష్ మాస్టర్ పల్సర్ బైక్ ఝాన్సీ వైజాగ్ వారిచే గొప్ప ఈవెంట్ ఉంటుంది. అలాగే 8:30కి స్వామివారి చేతిలో ఉండే లడ్డు వేలంపాట జరుగును. అలాగే 5వ రోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 5వ రోజు మేళతాళాలతో డీజేలతో స్వామివారి గణేష్ ఘాట్ ఇరగాలమ్మ గుడి కాడికి స్వామివారి నిమజ్జన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కావున వేదాయపాలెం సెంటర్ ప్రజలు మాకు సహకరించిన దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గణేష్ ఉత్సవ కమిటీ 20 అడుగుల గణేష్ విగ్రహాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు అందుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం పూజా కార్యక్రమంలో రేపు महाराज के बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के।